రిషికొండ నిర్మాణాలపై స్పందించారు మంత్రి లోకేష్. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎవరు ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంట. ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా కట్టారు అంటున్నారు మంత్రి లోకేష్. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పూర్తి వివరాలు వచ్చాక వాటిని ప్రజల ముందుంచుతామంటున్నారు లోకేష్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇది సీఎం క్యాంపు కార్యాలయం కోసం కట్టింది కాదు, తెలియగడుగుతున్నానండి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చి హైదరాబాద్ లో పార్క్ హయత్ ఉంది, నోవాటల్ ఉంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఇవన్నీ వీటన్నిటికీ తలదన్నేలా ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఆ విషయం మాకు తెలుసులే. అలాంటి ఒక ప్యాలెస్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కడితే తప్పే ఉంది, నాకు అర్థం కావట్లేదు. అది గమనించారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ తరువాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. సైతాన్ వేదాలు వెల్లిస్తుందా? జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నిజంగా అది జగన్ సొంత ఆస్తే అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్లోకి అడుగు పెట్టేవారా? చూసారా సార్, వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు. ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని మీకు తెలుసుగా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అలా ఎరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. పోని జగన్ కట్టుకున్న ప్యాలెస్ అంటున్నారుగా, అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. ఇంకోసారి అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. అలా కుదరదు అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. అహం కుళ్ళు. మళ్ళీ చెబుతున్నా, ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అహం కుళ్ళు. ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్ కు వీడెవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. దానిపై బురద జల్లకపోతే మీ నాయకుడు ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేకపోయాడన్న ప్రశ్న ఎదురు కావచ్చు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీరు చెప్పిన 500 కోట్లతో జగన్ అలాంటి రాజమహల్ కట్టగలిగితే 1000 కోట్లతో అమరావతిలో అలాంటి బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోయారు? మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? చిన్నపాటి వర్షానికి చెరువులా మారే బిల్డింగ్లు కట్టిన మీరా ఋషికొండలో ప్రభుత్వ భవనాలను ప్రశ్నించేది? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పి ఇంకో 25 ఏళ్లైనా ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్ మీరు కట్టలేరు. ఎందుకో తెలుసా? ఎందుకు? మీరు కట్టేవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లే. అవన్నీ గ్రాఫిక్స్ రా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. 7 బ్లాకుల్లో ఇంటీరియర్స్ తో పాటు కోట్ల విలువ చేసే ఫర్నిచర్ కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. పర్యావరణాన్ని నాశనం చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రాజ్ మహల్ సుమారు 10 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న రుషికొండ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అద్భుతమైన నిర్మాణ వైభవం ఇక్కడ కనిపిస్తుంది. ఇటాలియన్ స్టైల్లో చేపట్టిన ఈ నిర్మాణాల కారిడార్లలోంచి చూస్తే నీలి సముద్రపు అందాలు మరింత ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా? ఇక ఇంటీరియర్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, మినీ థియేటర్ వంటివి కళ్ళు తిప్పుకొనివ్వవు.
ఓపెన్ యువర్ మౌత్ బేబీ. ప్యాలెస్ లోనే ఉన్నాను. బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో మీటింగ్ హాల్, 175 మంది సీటింగ్ కెపాసిటీ గల థియేటర్. అసలు ఆ మంచం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ది కాదు, పడుకుంటే లేకపోద్ది కాదు. వాట్ నాట్. ఇక్కడ లేని హంగు లేదు. బాత్రూమ్ కమోడ్స్ కోసమే లక్షల రూపాయలు వెచ్చించారనేది ఆరోపణ. మావా తిట్టడానికి బూతులు, కొట్టడానికి ఓపిక లేదురా. 500 కోట్లట. అది వాళ్లే డిసైడ్ చేశారు 500 కోట్లని. ఓకే, 500 కోట్లు. ఏంట్రా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన